హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ స్మైలీ వ్లాగ్స్. వచ్చేయండి ఫ్రెండ్స్, మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీకు చూపించాలి కదా. రండి రండి రండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఉన్నంతలోనే చేసుకున్నాం చిన్నగా. చూడండి, మావాడు కూర్చున్నాడు, కేక్ తెచ్చేసాం. మావాడు కూర్చున్నాడు, చిన్నగా డెకరేషన్ చేసినాం. మాకు ఉన్నంతలో చేసుకున్నాం, అంటే పిల్లల్ని పిలిచి రిలేషన్స్ ఎవరిని పిలుచుకోలేదు. సో 7th బర్త్డే అన్నమాట ఇది. ఉన్నంతలో చేసుకున్నాం, మేము ఆర్భాటంగా చేసుకోలేదు. ఉన్నంతలో చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం. మరి మేము చేసుకున్న సెలబ్రేషన్స్ మీకు చూపించాలి కదా. మీరు చూసి ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ చేస్తారు కదా అని చెప్పేసి నేను మీకు చూపించడానికి వచ్చిన. బట్ April 23కి నా కొడుకు బర్త్డే జరిగింది. చాలా డేస్ అయింది ఫ్రెండ్స్, వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి, రోజుకొకటి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆయన. సో మీకు తెలిసే ఉంటుంది, మై హస్బెండ్ ఈజ్ ఇన్ డిఫెన్స్. సో ఆయన 15 days 20 days ఉన్నారు, వెళ్ళిపోయారు. మోడీ రీకాల్ ఇవ్వగానే వెళ్ళిపోయారు. సో నేను మధ్యలో కొన్ని రోజులు వీడియోస్ చేయలేదు, లాంగ్ వీడియోస్. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మరి మా ఓన్ బర్త్డే చూడండి ఎట్లా జరిగింది ఏంది అనేది మీకు చూపించాలి కాబట్టి వచ్చిన. సో మేము కనిపిస్తలేం, మేము కనిపించాలి కదా. చూడండి, నేను, మా హస్బెండ్, మా పాప, మా ఓన్కి కేక్ కట్ చేస్తున్నాం. చూడండి, నా బంగారు తల్లి స్మైలీ అండ్ శ్రీ. మా వాడు కేక్ తినిపిస్తున్నాడు మా హస్బెండ్కి. చూడండి, చిన్నగా చేసుకున్నాం మేము బర్త్డే, పెద్దగా చేసుకోలేదు, ఉన్నంతలో చేసుకున్నాం. సో ఉన్నంతలో చేసుకున్నాం, అది కూడా మీకు చూపించాలి, మీతో పంచుకోవాలి కదా, నా వైటి ఫ్యామిలీకి కూడా చూపించాలని చెప్పేసి వచ్చినాం. చూడండి, వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంతమందిని పిలుచుకున్నాడు. ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చిర్రు. నా బంగారు తల్లి కూర్చున్నది. చూడండి, వాళ్ళ అన్నయ్యకి బర్త్డే జరుగుతుంటే తను కూడా కూర్చోవాలి అని కూర్చున్నది. సో ఇంటి పక్కపొంటి ఉన్న వాళ్ళ పిల్లల్ని పిలిచి చేసినాం, పెద్దవాళ్ళని ఎవరిని పిలవలేదు. సో మా బాబు ఫ్రెండ్స్ని, అలాగే మా పక్కల ఇంటి ముందు ఇంటి వెనుక ఉన్న వాళ్ళని పిలిచినాం అన్నమాట. సో వీళ్ళు మా ఇంటి పక్క ఉన్న పిల్లలు. అందరినీ పిలవాలంటే మన దగ్గర స్తోమత ఉండాలి. అంటే మనం ఇది 1st 2nd బర్త్డేలు కాదు కదా. సో ఉన్నంతలో చేసుకున్నాం బర్త్డే. సో ఇంటి ముందు ఉన్న అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ వచ్చిర్రు, చాలా యాక్టివ్గా వచ్చి అందరూ మా ఓన్ బర్త్డేకి అందరూ వచ్చి ఆశీర్వాదించారు. చూడండి మన బర్త్డే ఎట్లా జరిగిందని చెప్పేసి. వీడు వాళ్ళ బావ, వాళ్ళ మేనత్త కొడుకు అన్నమాట. హీజ్ నేమ్ చిన్ను. మావాడు ఫుల్ హ్యాపీ, మావానికి చేసినంతలో కానీ మావాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మేము కూడా చాలా హ్యాపీ. చిన్నగా చేసినాం బర్త్డే, బట్ మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూడాలి కదా. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తలేరు సిస్టర్, చేయండి అని చెప్పేసి మీరు కూడా అడుగుతున్నారు. వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, బట్ నేను చేస్తలేను. చూపించాలని చెప్పేసి మీకు చూపిస్తున్నా. ఈ కెమెరా ఇది వీడియో నిలువున తీసినట్టున్నారు, బట్ సరే మీకు అప్లోడ్ చేద్దాం, చాలాసేపు ఉంది కదా చూస్తారని. వీళ్ళు మా ఓని జాన్ జిగిరీస్ అన్నమాట. ఇద్దరు పిల్లలు, వీళ్ళు ముగ్గురు జాన్ జిగిరీస్ అన్నమాట. మా వాడకి, మా స్ట్రేట్కి వీళ్ళు. చూడండి, మా వాడు వాళ్ళ మీద చేతులేసి ఎట్లున్నాడో. లాస్ట్లో ఎంతమంది వచ్చిర్రు ఏంది అనేది చెప్పేసి చూడండి, ఇంతే అన్నమాట. మా ఓన్ బర్త్డేకి మేము పెద్ద గేమ్ సెలబ్రేట్ చేయలే, ఉన్నంతలో చిన్నగా హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట. సో లాస్ట్లో తినాలి కదా. సో మావాడు బిర్యానీ కావాలి డాడీ అంటే, ఇక మేము లేసి టెంపుల్కి వెళ్ళి అటు ఇటు వచ్చేసరికి కొంచెం నేను టైర్డ్ అని చెప్పేసి మా హస్బెండ్ బిర్యానీ తీసుకొచ్చిండు. సో బిర్యానీ థమ్స్ అప్ మా ఓన్ బర్త్డే స్పెషల్గా బిర్యానీ తీసుకొస్తే బిర్యానీ తింటున్నాం అన్నమాట. సో మావాడు కూర్చుంటాను చూడండి, మావానికి చాలా ఇష్టం అండి. ఏది ఇష్టం అని చెప్పేసి అంటే వానికి ఇష్టమైంది బిర్యానీ. మావాడు కూర్చున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు బిర్యానీ అంటే థమ్స్ అప్ అన్నమాట. వరంగల్లో బిర్యానీ చాలా బాగుంటుంది, హైదరాబాద్లో కూడా బాగుంటుంది బిర్యానీ, అంతటా బిర్యానీ బాగుంటుంది. మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ కుదిరాక చేయలేదు. మావాడు ఏం చేస్తాడు, వీడియో తీయగానే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇటు వెళ్తున్నా ఫ్రెండ్స్, అటు వెళ్తున్నా అని చెప్పేసి చెప్తాడు వాడే. చూడండి, బిర్యానీ తీయగానే మావాడు ఫుల్ హ్యాపీ అన్నమాట. సో నేను, మా హస్బెండ్, మావాడు, ఇంకా మా అల్లుడు కూడా తీసుకొచ్చిండు. ఇందాక చెప్పినా కదా చిన్ను అని చెప్పేసి బాబు కూడా. సో అందరం కూర్చున్నాం, తిన్నాం.
ఎంజాయ్ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అన్నమాట, రాత్రి 10 అట్లా టైంలో. సో పార్టీ మంచిగానే చేసుకున్నాం. మా పాపకు తినబెట్టేసిన. సో తనని పడుకోబెట్టిన. చూడండి బిర్యానీ నాకు ఇష్టం, బిర్యానీ నాకు కూడా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. అలాగే మావోని బర్త్డే చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ స్మైలీ వ్లాగ్స్ని అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి బిర్యానీ మీరు కూడా ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్. అలా